ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల అక్రమ డొనేషన్ల దందాపై విచారణ జరిపించి నష్టపోయిన విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కళాశాల ముందు భారీ ధర్నా నిర్వహించారు. వర్షంలో సైతం తమ ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, నాగరాజు మాట్లాడుతూ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో డొనేషన్ల పేరుతో ₹1,00,00,000 మోసం చేసిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల వేదిక విద్యార్థులతో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కళాశాలకు కేవలం 320 మంది ఇంటెక్ తీసుకోవడానికి అవకాశం ఉండగా 500కు పైగా అడ్మిషన్లు తీసుకున్నారని, బి కేటగిరీ సీట్లు నోటిఫికేషన్ రాకముందే విద్యార్థుల వద్ద అక్రమ పద్ధతిలో డొనేషన్లు వసూలు చేసి సీట్లు ఇస్తామని యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు హామీ ఇచ్చిందని, 3వ ఫేజ్ కౌన్సిలింగ్ చివరి రోజు విద్యార్థులకు సీట్లు ఎలో చేయకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు యాజమాన్యం నిలదీయడంతో చేసేదేమీ లేక సీట్లు ఇవ్వలేమని చేతులెత్తేశారని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి తల్లిదండ్రులను మోసం చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కార్తిక్, రాథోడ్ సంతోష్, ఉపాధ్యక్షుడు వంశీ, కమిటీ సభ్యులు భగత్, నాయకులు అజయ్, నందీశ్వర్, కర్ణాకర్, శ్రీకాంత్, సాయిరాం, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి గుండాగిరిగా ఈరోజు గుండాలు మా మీద దాడి చేసేటువంటి విధంగా ప్రయత్నం చేశారు. ఈరోజు పోలీసులు కూడా ఈరోజు రాజశేఖర్ రెడ్డికి వత్తసు పలికేటువంటి విధంగా ఉన్నాడు. ఈరోజు మర్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు కబ్జాకు పాల్పడి, ప్రభుత్వ చెరువులు కబ్జాకు పాల్పడి ఈ కాలేజీని పెట్టుకొని దర్జగా ఈరోజు ఆంకర్ ఏసీలో బతుకుతున్నటువంటి ఈ గుండాగిరి రాజశేఖర్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని విద్యాసంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు బి కేటగిరీకి నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఇలాంటి అక్రమంగా డొనేషన్ల పేరు మీద ₹1,00,000 వసూలు పడిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఉన్నత విద్యా మండలి సమాధానం చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, రేవంత్ రెడ్డి మాట్లాడాలి, ఎమ్మెల్యేల భర్తలు అవ్వాలి, ఖబర్దార్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మా పోరాటం వర్షం వచ్చిన పిడుగులు పడ్డ ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి ఇలాంటి గుండాలు